అంటే ఈ 'దేవా' క్యారెక్టర్‌కి ధనుష్ గారిని చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయింది. సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత చాలామంది అంటే సోషల్ మీడియాలో ఏం ట్రోల్స్ మొదలుపెట్టారంటే, ఈ సినిమా శేఖర్ కమల్ గారు తెలుగులో ఏ హీరోకి చెప్పినా చేసేవాడు కాదు. వాళ్ళు ఈ క్యారెక్టర్ చేయలేరు అని అంటే, అసలు మీరు ఏ హీరోని అప్రోచ్ అవ్వలేదు. డెఫినిట్‌గా ఈ సినిమా కేవలం 'దేవా' క్యారెక్టర్ మీరు ధనుష్ గారికే చెప్పారు. చెప్పాను. కానీ ఇదో రకమైన ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి సార్ సోషల్ మీడియాలో. అసలు మీరు ఏ హీరోకి చెప్పలేదు కదా సార్ తెలుగులో అలా మీరు అసలు చెప్పలేదు. అది ధనుష్కే చెప్పాను. ఎందుకో ధనుష్ కనిపించాడు అట్లా ఆ! టక్కని. సో ఐ థాట్ చెప్పాను. ఇక్కడ ఎవరు చెప్పలేదు. చెప్పినా అంటే మన ఎవరికి వాళ్ళు యాక్టింగ్‌లో బేసిక్‌గా ధనుష్ ఎక్స్ట్రార్డినరీగా పెర్ఫార్మ్ చేశాడు. ఆ పెర్ఫార్మన్స్‌కి ఇప్పుడు నేషనల్ అవార్డ్ వస్తది అనుకుంటే అది నేనేం వేరే వాళ్ళు బ్యాడ్‌గా చేశానన్నట్లే ఏం లేదు. అది దీనికి నేను అంతగా ఓవర్‌వెల్మ్ అయిపోయి నాకు అలా నచ్చింది కాబట్టి అనిపిస్తుంది. వేరే వేరే యాక్టర్‌ని ఇప్పుడు తెలుగులో ఏదైనా యాక్టర్ ట్రై చేస్తే వేరే విధంగా ప్లే చేసేవాడేమో, వేరే విధంగా చేసేవాడేమో, వేరే ఏదో వచ్చేదేమో. అది నేను మాత్రం ధనుష్ అనుకున్నాను బేసిక్‌గా.